పుకార్లు ఆ కాలనీల ప్రజల్లో తీవ్ర అలజడి సృష్టించాయి. ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళనలతో అంతా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ఎవరో ఏదో చెప్పారంటూ హైదరాబాద్లోని అస్సాం వాసుల్లో చెలరేగిన అలజడి వారంతా నగరాన్ని వీడేలా చేస్తోంది. బతుకుదేరు కోసం అస్సాం నుంచి హైదరాబాద్ వలస వచ్చిన వేలాది మంది నగరంలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ప్రధానంగా మాదాపూర్, గచ్చిబౌలి, సిద్దిక్ నగర్ ప్రాంతాల్లో సుమారు 4,000 మందికి పైగా జీవిస్తున్నారు. వీరిలో చాలా మంది సైబర్ టవర్స్ మొదలుకొని పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి సెక్యూరిటీ గార్డు సహా పలు కంపెనీల్లో తాత్కాలిక ఉద్యోగాలతో జీవనం వెళ్లదీస్తున్నారు. ఇటీవల సొంత రాష్ట్రంలో జరిగిన అలర్లు వీరిని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అదే తరహాలో హైదరాబాద్లోనూ హింస చెలరేగుతుందన్న పుకార్లతో ఇక్కడ అస్సాం వాసుల్లో భయాన్ని నింపింది. ప్రాణభయంతో చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. శనివారం నుంచే నెమ్మదిగా ప్రారంభమై సోమవారం నాటికి వెళ్లిపోయే వారి సంఖ్య బాగా పెరిగింది. चारों ओर देखो सन्नाटा छाया हुआ है। मैं भी सोच रहा हूँ कि किस लिए जा रहे हैं, कि कोई बोलेगा तो कि नहीं। ठीक है, और उसके बाद क्या है बोले तो गवर्नमेंट का सुन है, सबका मुख में ब्लास्ट हो रहा है। हैदराबाद में एक ब्लास्ट हो रहा है। अभी 20 तारीख तक उन लोग टारगेट दिया बोल के मैं टीवी में भी देखा था, टेलीविजन में भी देखा। मिनिमम अभी इतना ही है, पूरा दिन चला गया। 100 से बोलो आसाम वाला बोल के इधर से 100 से 70% चला गया। अगर ऐसा तो इसीलिए क्या कि किसी लिए चला जा रहा है कुछ भी पता भी नहीं चलो। हम लोग तो इसीलिए अरे पूरा दिन चला जा रहा है, क्या हुआ क्या की समझ में नहीं आ रहा। हम लोग थोड़ा डर लग रहा है. సిద్దిక్ నగర్లోని సుమారు 4,000 మంది జీవిస్తుండగా వీరిలో దాదాపు సగానికి పైగా ఖాళీ చేశారు. దీనివల్ల సైబర్ టవర్స్ తో పాటు పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో భద్రతా సిబ్బంది కొరత ఏర్పడింది. ఆయా కంపెనీల ప్రతినిధులు సిద్దిక్ నగర్ వచ్చి పుకార్లు నమ్మొద్దని విధుల్లో చేరాలని కోరినా ఫలితం లేకపోయింది. వెళ్లిపోతున్న వారిని ఎవరిని అడిగినా పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని కాలనీ ప్రజలు అంటున్నారు. మేము కూడా వాళ్ళకి ఆసాం వాళ్ళకు ధైర్యం ఇస్తున్నాము. అట్లా ఏం జరగదు, మేము హామీ ఇస్తామని మేము ఈ ఏరియాలో హచ్చిబౌలి ఏరియాలో కూడా మేము చెప్తున్నాము. అయినా వాళ్ళ మిసెస్ వాళ్ళ తల్లిదండ్రులు కావాలి అని వాళ్ళకు భయం ప్రాంతాలు చేస్తున్నారు. బ్యాచులర్సే ఉంటారు వాళ్ళందరూ, ఫ్యామిలీ ఎవరు ఉండరు, బ్యాచులర్సే ఉన్నారు. అస్సాం వాసులు మూకుమ్మడిగా తిరుగుపయనమైన విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు సిద్దిక్ నగర్ చేరుకొని ఆరా తీశారు. వెళ్లిపోతున్న వారిని ప్రశ్నించగా ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదని పోలీసులు అంటున్నారు. ఈ విషయమై కాలనీ పెద్దలు ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు పోలీసులు చెప్పారు.